నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చిలకూరులోని జ్యోతి వేబ్రిడ్జ్ వద్ద జరిగిన కార్యక్రమంలో వైకాపాకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లాగా ప్రకటించాలి. గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడిన సమితి ప్రతినిధులు. సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి. గూడూరులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రచార గోడ పత్రికలు ఆవిష్కరించిన సిపిఐ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు. వైభవంగా శ్రీ మాతమ్మ వారి నూతన విగ్రహ శిఖర ప్రతిష్ఠ. మనుబోలు మండలం పిడూరు అరుంధతివాడలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గూడూరును జిల్లాగా ప్రకటించాలని గూడూరు జిల్లా సాధన సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పురవీధుల్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన అనంతరం వారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గూడూరు పట్టణ పురవీధుల్లో గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని నినదించారు. అనంతరం ప్రతినిధులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గూడూరును జిల్లా చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ప్రక్రియ జరిగితే గూడూరును తప్పనిసరిగా జిల్లాగా చేయించేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రుల కమిటీ దృష్టికి ప్రజల కోరికను, ఆకాంక్షను, అందరి అభిప్రాయాలను తీసుకెళ్తానని తెలిపారు. గూడూరును జిల్లా చేయాలని, లేని పక్షంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుతామని ఆయన వివరించారు. గూడూరు వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ గూడూరుని జిల్లాగా చేయండి, వీలు కాని పక్షంలో మీరు చెప్పిన విధంగా, మీరు హామీ ఇచ్చిన విధంగా గూడూరుని నెల్లూరు జిల్లా కలపని చెప్పి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క గూడూరుని నెల్లూరులో కలపడం విషయం పైన నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఎలక్షన్ ముందు ఇక్కడ జరుపుకున్నప్పుడు కూడా ఆయన నోటి ద్వారానే ఖచ్చితంగా దీనికి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క గూడూరు నెల్లూరులో కలుపుతామని చెప్పారు. కానీ మన అదృష్టమో ఏమో కానీ జిల్లాల ప్రతిపాదన రావడంలో గూడూరు కూడా జిల్లాని చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఎందువల్లంటే గూడూరు జిల్లా అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మా రాజా, మా సుమన్ అశోక్ ఈరోజు మీకు చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరే కాదు, గూడూరు ప్రజల మనోగతం ఇది జిల్లా అవ్వడం మంచిదని చెప్పేటువంటి విషయం అందరి మనసులో ఉంది. వీలు కాని పక్షంలో గూడూరుని నెల్లూరులో కలపని చెప్పారు. అది కూడా నేను చెప్తున్నాను. ఇది ఒక 5-6 రోజులు తర్వాత ఖచ్చితంగా ఎంతమంది కమిటీ వేశారో వాళ్ళు 6-7 మంది కమిటీ మంత్రులు అందరూ కూడా నా తరఫున రికమెండేషన్ ఇస్తాను. జిల్లా కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇస్తాను. ఈ విషయంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధిగా మేమైతే నిలబడతామని చెప్పి కూడా మా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ ముందు నేను చెప్పాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు పట్టణ ప్రజలందరి సహకారంతో స్కూటర్ ర్యాలీ చేయడం జరిగింది. గత కొద్ది రోజుల ముందు కూడా వాకర్స్ క్రీడాకారులందరితో కూడా
ర్యాలీ చేయడం జరిగింది. ఎలక్షన్ ప్రచార నిమిత్తం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు గూడూరుని నెల్లూరులో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీ మేరకు మన ప్రీతమ శాసనసభ్యులు వారు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి వ్యక్తి గూడూరుని నెల్లూరులో కలపమని. అయితే ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే కొత్త జిల్లాలు చేసే అవకాశం ఉందనేటువంటిది ఎక్కువ ప్రచారం జరుగుతుంది. కాబట్టి గూడూరుని జిల్లా చేయమని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా ప్రధానంగా రైల్వే జోన్ గూడూరులో ఉంది. అదేవిధంగా నిమ్మకాయల వ్యాపారం గూడూరు ప్రధానంగా ఉంటూ ఉంది. ఇవే కాకుండా చిల్లకూరు మండలంలో పరిశ్రమలు అనేకం ఉన్నాయి, ఎంతోమందికి ఉపాధి కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా కృష్ణపట్నం కూడా కొంత భాగం చిల్లకూరు మండలంలో ఉంది. ఇవన్నీ చూసుకుంటే గూడూరుని జిల్లా చేసేదానికి ఏమైతే వసతులు కావాలో అవన్నీ కూడా గూడూరులో ఉన్నాయి. కాబట్టి ఇంతేకాకుండా నాయుడుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు కనుక జిల్లా చేస్తే మేనకూరు సెజ్ కూడా మనకు ఉంది. అదేవిధంగా సూళ్ళూరుపేటకు ఆనుకొని శ్రీ సిటీ కూడా ఉంది. అందులో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి పరిశ్రమలు బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి చిల్లకూరు మండలం, నాయుడుపేటలో తీసుకుంటే అనేక పరిశ్రమలు ఉన్నాయి. అంటే మనకు చాలా ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందడానికి శరవేగంగా ఇటు పోర్టు అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు కృష్ణాపట్నం పోర్టు, అదేవిధంగా దుగ్గరాజపట్నం పోర్టు కూడా ప్రపోజల్లో పెట్టున్నారని చెప్పుకున్నారు. అది ఆల్రెడీ డెవలప్ అవుతున్న గుమ్మలదెబ్బ ఏరియా కూడా ఇండస్ట్రియల్ పరంగా చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపడం కన్నా గూడూరు జిల్లాగా ప్రకటిస్తే ఉద్యోగస్తులకైతేనేమి, అదేవిధంగా యువతకైతేనేమి, అన్ని వర్గాల వారికి. ఎందుకంటే ముఖ్యంగా తిరుపతికి వెళ్ళాలంటే గూడూరు ప్రధాన కేంద్రం. ఈ కార్యక్రమంలో గూడూరు జిల్లా సాధన సమితి కన్వీనర్ వేగూరు రాజేంద్ర ప్రసాద్, ప్రతినిధులు సుమన్ రెడ్డి, అశోక్, గోపి, పురుషోత్తం, పసల వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, దినేష్, ఇబ్రహీం, సంతన్, విజయ్, రాజేష్, శివ, మధు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందుకు పోవాలని నాయకులకు ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ సూచించారు. చిల్లకూరులోని జ్యోతివే బ్రిడ్జి వద్ద పలువురు వైకాపా నాయకులు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలుకు చెందిన వైకాపా నాయకులు చాకర యశ్వంత్ తన అనుచరులు, కార్యకర్తలు, మిత్రులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ముఖ్య నాయకులు తానంకి నానాజీ, పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి సమక్షంలో దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డి ఆహ్వానంతో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. సుమారు 300 మంది కార్యకర్తలు టీడీపీలో చేరడం శుభ పరిణామమని అన్నారు. బల్లవోలు గ్రామంలో జరిగిన అభివృద్ధి కేవలం టీడీపీ హయాంలోనే జరిగిందని, వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన వివరించారు. ఒక మంచి నిర్ణయం తీసుకొని యశ్వంత్ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్పించినందుకు ముఖ్యంగా మా రాజశేఖర రెడ్డి గారికి, సతీష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము గతం నుంచి కూడా బల్లూరు గ్రామ పంచాయతీలో మా ఓట్లు ఎంత కష్టపడి మా వినయ్ రెడ్డి గారు కానీ, అలాగే ముందు మా కృష్ణారెడ్డి గారు కానీ, అలాగే మా వెంకటేశ్వరులు కానీ, వెంకటేశ్వర వాళ్ళ మిస్సెస్ కానీ అందరూ కూడా సాయ శక్తుల పనిచేసినప్పటికీ కూడా బల్లూరులో మా ఓట్ల శాతం చాలా తగ్గేది. కానీ ఆ గ్రామంలో ఏ గవర్నమెంట్ లో పనిచేశారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప ఇంక ఏ గవర్నమెంట్ లో పనులు జరగల. ఎందుకు ఈరోజు ధైర్యం తెలియజేస్తున్నాం. గతంలో దుర్గాప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప మీ ఊర్లో ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు. మన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కూడా మీకే తెలియాలి, మాకు తెలియదు. కానీ ఆడు ఎందుకు అట్లా ఓటు విషయంలో ఎందుకు పేదవాళ్ళు తప్పుదోవ పడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే మీకు పనిచేసే వాళ్ళకి ఓట్లేయాలా, పనిచేయని వాళ్ళకి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని సిలిక వ్యాపారం చేసే వాళ్ళకి ఓట్లేస్తే ప్రమాదంలో పడతారని చెప్పి అందరూ కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నా. గతంలో జరిగినటువంటి పనులన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మీకు పనులు జరిగాయి. అంతకుముందు బల్లి దుర్గాప్రసాదరావు శాసనసభ్యులుగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఆ రోజు కూడా పనులు జరిగాయి. వాళ్ళు లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లేకపోతే మీ ఊర్లో ఏం పనులు జరగవు. ఎందుకంటే చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. మమ్మల్ని ఉపయోగించుకుంటారు. మేము కూడా పొరపాట్లు చేశాం, గతంలో అనేక పొరపాట్లు చేశాం కాబట్టి మాకు కూడా గుణపాఠం కూడా మాకుంది. నేను యశ్వంత్ గారిని పార్టీలో చేరస్తామని చెప్పి
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, తిక్కవరం సర్పంచ్ ఓడూరు సత్యనారాయణ రెడ్డి, తొనుకుమాల సర్పంచ్ త్రివిక్రమ్ భూపతి, ఉప సర్పంచ్ విజయ్ భాస్కర్, వేళ్లపాలెం సర్పంచి రావుల వెంకటేశ్వర్లు, బూదనం సాగునీటి సంఘం అధ్యక్షులు నూరానేని రామచంద్రారావు, ఏరూరు ప్రవీణ్ రెడ్డి, మోమిడి వెంకటకృష్ణయ్య, వరగలి మూగా శంకరయ్య, సతీష్ యాదవ్, మేకల కుమార్, రమణారెడ్డి, శివకుమార్, పద్మజ, నెలటూరు చిరంజీవి, శ్రీనివాసులు రెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ పిలుపునిచ్చారు. గూడూరులోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కత్తి రవి, సివిఆర్ కుమార్, రమేష్, రాజా, చెంచురామయ్య, బాల, మస్తాన్ వలి, ఇన్సాఫ్ నాయకులు జమాల్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలను ఒంగోలులో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరుగుతూ ఉన్నాయి. దానికంతా కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మహాసభలు జరుపుకుని ఉత్సాహపూరితమైన వాతావరణంలో రేపు ఒంగోలులో జరగబోయే రాష్ట్ర మహాసభకి సన్నద్ధమవుతా ఉన్నారు. అయితే ఈ మహాసభలో ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చకపోవడం వల్ల వాటన్నిటిని కూడా ఈ మహాసభలో చర్చించి రాబోయే రోజుల్లో వాటి మీద కార్యాచరణ తీసుకునేదానికి సన్నద్ధమవుతుంది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ పోరాటాలు, భూ సమస్యలు, అన్ని రకాల సమస్యలన్నింటినీ కూడా హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి త్యాగం చేసి అనేకమైనటువంటి హక్కులు సాధించుకోవడం జరిగింది. సాధించిన హక్కుల్ని ఈరోజు కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల మీద అణచివేత ధోరణిని ప్రయోగిస్తూ వాళ్ళ హక్కులను కాలరాస్తున్నాయి. ఇటువంటి అన్నింటిని కూడా ఎదుర్కొనేదానికి భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలో ర్యాలీ చేసుకొని బస్టాండ్ సర్కిల్లో కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు జరుగుతుంది. దీనికి సిపిఐ జాతీయ కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా కామ్రేడ్ నారాయణ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎమ్మెల్యే అయినటువంటి కోనంనేని సాంబశివరావు గారు, ఇతర రాష్ట్ర దేశ నాయకులందరూ కూడా ఈ మహాసభలో ఇచ్చేస్తారు. ఈ మహాసభలో రానున్న 3 సంవత్సరాలలో అధికంగా ఉంటే ఈ మహాసభలకు ప్రత్యేకత ఉంది. 100 సంవత్సరాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో పుట్టి ఈ సంవత్సరానికి పేద ప్రజలు ఎక్కువగా నివసించే అశోక్ నగర్ ప్రాంతంలో కేవీ ఆసుపత్రి ఏర్పాటు చేసి పేద ప్రజలకు తక్కువ మొత్తానికి వైద్య సేవలు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని మాయాబజార్ లో ఉన్న కేవీ ఆసుపత్రిలో బీపీ, మధుమేహం వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేదల కోసం 200 రూపాయలకే 2 నెలల పాటు బీపీ, మధుమేహం మందుల ఆసుపత్రి మరియు జీబీఆర్ ఫౌండేషన్ వారు అందజేయడం అభినందనీయమన్నారు. గోపాలన్న అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. 200 రూపాయలకి 2 నెలలకు సరిపడే మందులు ఇక్కడ నెల్లూరు నుంచి నెల్లూరు హాస్పిటల్ వాళ్ళు ఇస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇక్కడే కాదు, కావలి, ఆత్మకూరు, నెల్లూరులో కూడా ఈ విధంగా పేదవాళ్ళకి 200కి 2 నెలల ఉచిత మందులు. అంటే 200 అంటే ఉచితమే. ఎందువల్లంటే షుగర్ సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించిన మందులు చాలా కాస్ట్లీ. ఎందుకంటే ఉదాహరణకి నాకు కూడా షుగర్ ఉంది. నేను కూడా నెలకి నాకు 14,000 అవుతాయి సార్ మందులు. నెలకి 14,000 అవుతాయి మందులు. అలాగే ఇప్పుడే అడిగాను మా డాక్టర్ గారిని, ఇన్సులిన్ 80 రూపాయలు వేస్తున్నారు ఇక్కడ ఇన్సులిన్. ఎందుకంటే మాకైతే ఇన్సులిన్ ఊరికే పేరు కంపెనీ మాత్రం తప్ప ఇది 400 రూపాయలు, 395 రూపాయలు, 400 రూపాయలు ఇన్సులిన్. ఎందుకంటే ఇంత పేదవాళ్ళ పైన అభిమానంగా ఈ విధంగా ఇస్తున్నటువంటి వాళ్ళు విధంగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక మంచి మనసుతో పేదవాళ్ళు షుగర్ బీపీలు అంటే మామూలే, 100 మందిలో 80 మందికి షుగర్ బీపీలు ఉండేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ గూడూరు కాన్స్టిట్యూన్సీలో స్లమ్స్ ఎక్కువ, టౌన్లో అయితే ఇంకా స్లమ్స్ ఎక్కువ.
చాలా మంది ఈ షుగర్తో బాధపడే ఉన్నారు. తెలియని వాళ్ళు, షుగర్ అంటే తెలియని వాళ్ళు, మందులు వాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈరోజు ఒక మంచి దృక్పథంతో మా కేవీ హాస్పిటల్ యాజమాన్యం గూడూరులో ఉన్నటువంటి నియోజకవర్గం పేదవాళ్ళని అందరికీ 200 రూపాయలకి 2 నెలలు సరిపడా షుగర్ బీపీ మందులు ఇవ్వడం అనేది నిజంగా అభినందన విషయం. ఇది మంచి అవకాశం. గూడూరు నియోజకవర్గ పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లంటే చాలామంది పెళ్ళికి ఏమన్నా రాలేదేమో, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ విషయం కానీ తెలిస్తే నెక్స్ట్ 2 నెలల తర్వాత ఇదంతా నిండిపోతాయా కావాలి డాక్టర్ గారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. చీమగడ్డలతో షుగర్ ఎక్కువ 300-400 వస్తుంటారు పేద ప్రజలు. ఏమో మందులు వాడట్లేదంటే చాలా సీరియస్ స్టేజ్లోనే వస్తారు. స్టార్టింగ్లో తెలియదు వాళ్ళకి, అప్పటికే పెద్ద గడ్డలు అయిపోయి దానికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు వస్తారు. కారణం చూస్తే వెనకాల షుగర్, అన్కంట్రోల్డ్ షుగర్స్ అయి ఉంటాయి. ఆ షుగర్కి డబ్బులు పెట్టుకునే ఇది లేదు అన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇస్తూ ఉన్నారు. కానీ అవి కూడా వాడలేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఇటువంటి ప్రజలు నెలకి 2,000-3,000 నుంచి అవుతాయి. అదే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇంకా చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. సో వీటన్నిటినీ మనం ప్రజలకి కేవలం 200 రూపాయలకి 2 నెలలకు మెడిసిన్ అంటే ఏదో ఇస్తున్నారని కాకుండా మంచి మెడిసిన్స్, వాళ్ళు వాడే మెడిసిన్స్లో కాంబినేషన్ మెడిసిన్లు అన్నీ చూసి బీపీ అన్నీ చెక్ చేసి అంటే అలాగే వాళ్ళకి మధ్యతరగతి ప్రజలు కూడా మందులు కొనలేని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ క్యాంపుని పెట్టాము. దాదాపు 115 చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యాంపులు జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా ఆత్మకూరు, నెల్లూరు, కావలి ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఇది సేవా కార్యక్రమంగా ఈ హాస్పిటల్ ద్వారా చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మన సునీల్, మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు మన సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి రమ్మని కూడా చెప్పాం. మంచి కార్యక్రమం. అట్నే మీరు వస్తే కొంచెం ఈ ప్లస్ ఇదంతా కూడా పబ్లిసిటీ బాగా ఉంది, 10 మందికి తెలియాలి ఈ కార్యక్రమం. సైన్స్ వేదిక డాక్టర్ గోపాల శివనారాయణ గారు స్థాపించిన జీబీఆర్ ఫౌండేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రస్ట్ ప్రజా సైన్స్ వేదిక ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి బీపీ షుగర్తో బాధపడుతున్న పేషెంట్కి ఆర్థిక భారం అవ్వకుండా సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో. అన్న సునీల్ అన్న మాకు ఎప్పుడు ఒకే మాట చెప్తుంటారు, పేదవాళ్ళకి ఏదైతే మీరు ఎంత చేసినా పేదవాళ్ళకి సర్వీస్ చేయాలని. ఆ ఉద్దేశంతో ఆయన్ని గౌరవిస్తూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రజలు చక్కని ఈ అవకాశం వినియోగించుకోవాలి. ముఖ్యంగా 200 రూపాయలకి క్వాలిటీ మెడిసిన్ ప్లస్ ఒకే కాంబినేషన్ 2-3 కాంబినేషన్ మెడిసిన్ కావచ్చు, బీపీకి సంబంధించిన మందులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహించాలని అన్న చేత ప్రారంభిస్తే ఇది కొంచెం మరింత ప్రజల్లోకి వెళ్తారనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్, డాక్టర్లు త్రివిక్రమ్, కీర్తి నారా, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన రోగులకు ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యురాలు జునైనా తెలిపారు. మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో సుశీల నేత్రాలయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో గ్రామ నాయకుల పిలుపు మేరకు నెల్లూరుకు చెందిన సుశీల నేత్రాలయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి సలహాలిచ్చారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు జునైనా మాట్లాడుతూ గ్రామంలో కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. ఆపరేషన్లు అవసరమైన వారికి సుశీల నేత్రాలయ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. నా పేరు జునైనా. నేను సుశీల నేత్రాలయాలో సీనియర్ ఆప్టోమెట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. కాగితాలపూడిలో సుశీల నేత్రాలయ తరపున కంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇక్కడ వచ్చిన పేషెంట్లందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధించిన వాళ్ళకి పరీక్షలు చేసి కొందరికి ఆపరేషన్ ఉన్న వాళ్ళని ఆపరేషన్కి రెఫర్ చేశాము. కొందరికి ఉచితంగా మందులు ఇచ్చి పరీక్షలు నిర్వహించాము. ఈ అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఇంకా పలువురు మాట్లాడారు. నేను సుశీల నేత్రాలయ హాస్పిటల్లో పిఆర్ఓలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు కాగితాలపూర్లో ఉచితంగా కంటికి సంబంధించి క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపుకి చాలామంది కంటికి చూపించుకోవడానికి వచ్చారు.
క్యాంప్లో కొంతమందికి ఉచితంగా మందులు ఇచ్చాము, కొంతమంది అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ మేరకు హాస్పిటల్కి రెఫర్ చేశాము. కాబట్టి ఈ ఊళ్ళో మనకు ఈ క్యాంప్ పెట్టడానికి సహాయకులైన ఊరి పెద్దలు వారి మేరకు ఈ క్యాంపు విజయవంతం జరిగింది. ఎవరైనా కంటికి ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే మనం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తాము. ఈ సందర్భంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా సుశీల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ కమనారెడ్డి కిరణ్ సర్పంచ్ కాంగూరన కమనారెడ్డి కిరణ్ గారికి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏడుకొండలు, విఆర్ఓ షాకీర్, టీడీపీ నాయకులు వెడిచర్ల వెంకటరమణారెడ్డి, కిరణ్, దశయ్య తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమమే ధ్యేయమని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తి రవి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఏఐటీసీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ అధ్యక్షుడు సివిఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు లేబర్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పాల్గొని కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డు, ఇన్సూరెన్స్ చట్టాలపై అవగాహన కలిగించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల ప్రతినిధులు ప్రభాకర్, శశికుమార్, రమేష్, బాలా, మస్తాన్, చెంచురామయ్య, రాజా, మేరాబాబు, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో కార్మికులకి ఒక చట్టం తీసుకురావాలనేసి ఆనాడు పార్లమెంట్ లో గట్టి ఫైట్ చేసిన తర్వాత మన ఎంపీల ద్వారా అది 2009లో మనకు కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఒక చట్టం తీసుకురావాలనేసి ఆనాడు మనకు ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భవన నిర్మాణ కార్మిక చట్టాల మీద అనేక సంక్షేమ బోర్డులు రావటం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ సంక్షేమ బోర్డు నిధులన్నీ కూడా ఇంకొక పక్కదారి పట్టించిన దానివల్ల ఇవాళ కార్మికులకి మనకు నిజమైన భవన నిర్మాణ కార్మికులకు మనకు బెనిఫిట్ రాకపోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నట్లయితే తిరుపతిలో ఒక 2-3 నెలల కిందట మంగళంలో G+4 ఒక బిల్డింగ్ కడతామంటే ప్రమాదశాత్తు ఒక 3 కార్మికులు అక్కడికక్కడికే చనిపోవడం జరిగింది. ఆ రోజు ఆ కార్మికులకి ఏదైతే లేబర్ ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి గుర్తింపు కార్డు లేనందువలన గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా పోయింది. అదే లేబర్ ఆఫీస్ నుంచి గుర్తింపు కార్డు ఉన్నట్లయితే గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ వచ్చేది, అదేవిధంగా బిల్డింగ్ ఓనర్ నుంచి కూడా కొంత అమౌంట్ ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా ఉపయోగపడి ఉంటుంది. ప్రమాదాలు ఎక్కువ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనిలో ఈ నివారణ దానికి సంబంధించినటువంటి నివారణలో వాటిల్లో మనకేంటంటే సంక్షేమ పథకాలు ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా తీసుకొని ఈ సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకి ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి తగిన విధంగా ఆ సంక్షేమాన్ని వాళ్ళకి అందించే విధంగానే ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిండడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మనం యూనియన్గా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఖచ్చితంగా మనమే కాదు, మనకంటే ఇంకా కూడా ఏంటంటే గ్రామాల్లో కూడా అనేక మంది టౌన్లకు వస్తున్నారు, వాళ్ళకు కూడా మనం చెప్పి మీ ద్వారా మనమే చేయాలి దాన్ని. ఎందుకనంటే అందరికీ అటువంటి సంక్షేమాన్ని మనం అందించేదానికి మనమే బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత తీసుకొని దాని అంతా కూడా నెరవేర్చి మనం ఒకరికి ఇప్పించినప్పుడే మనకు అది చాలా. దీనికి సంబంధించి డెత్ బెనిఫిట్ ముఖ్యంగా 5 లక్షలు అనేది వస్తుందన్నమాట. దీనికి అలాగే టెంపరీ డిజబిలిటీ, మెటర్నిటీ డిజబిలిటీ, మెటర్నిటీ బెనిఫిట్, పెళ్లి కానుక, ఇట్లా మొదట్లో 5 కానుకలు, ఈ 5 స్కీమ్స్ అనేవి ఏర్పాటు చేసి వాటిని లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ సంక్షేమ పథకాలకి అమలు పరుస్తూ ఉన్నారు. గవర్నమెంట్ బోర్డు ద్వారా వస్తున్నాయి. మీరు దీనికి ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మొదటగా 110 రూపాయలు కట్టాలన్నమాట. అది 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు, 60 రూపాయలు అనేది నామినల్ అమౌంట్గా 5 సంవత్సరాలకు తీసుకుంటాం అన్నమాట. నెలకి 12 రూపాయలు అన్నమాట. మనం ఒక టీ తాగితే అయ్యే ఖర్చు కూడా కాదు. అలా
జేవీవి లాంటి సంస్థలు సమాజానికి చాలా అవసరమని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కలిగిస్తూనే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆర్ఆర్ జనరల్ మర్చెంట్ అధినేత ప్రభాకర్ సహకారంతో దివ్యాంగులకు కమిషనర్ చేతుల మీదుగా కూరగాయలు, గుడ్లు, వేరుశనగ ముద్దలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో జేవీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు నాగరాజు, సుమన్ రెడ్డి, ఇబ్రహీం, శ్రీనివాసాచారి, అశోక్, అరుణ్ కుమార్, దినేష్, జాన సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ ఆదివారము దివ్యాంగులైనటువంటి అందరికీ కూరగాయలు, పళ్ళు, తర్వాత ఇతర పరికరాలు, వాళ్ళకి ఉన్న గుడ్లు లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా కూడా ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు భోజనం అందించడం, వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సౌకర్యాలకు కూడా కొంత తోడ్పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కార్యక్రమాలు కాకుండా జన విజ్ఞాన వేదిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేపట్టడం జరుగుతుంది. నేను కూడా గతంలో పనిచేసినటువంటి పురపాలక సంఘాల్లో కూడా జేవీవి కార్యక్రమాలకి హాజరు కావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సేవా దృక్పథంతో ఈ గర్భిణీ స్త్రీలకి భోజనం అందించే కార్యక్రమం, వైద్య సేవలు అందించే కార్యక్రమం కానివ్వండి, అలానే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క చిన్న వితరణ, కూరగాయలు, పళ్ళు లాంటివి అందించడం కానివ్వండి చాలా మంచి విషయం. ఇది ఒక విజ్ఞానాన్ని పెంపొందించే సంస్థగానే కాకుండా ప్రజా అవసరాలు గుర్తించి వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు అందించే దాంట్లో కూడా ముందుకు వెళ్తారు. ఆధ్వర్యంలో మా దివ్యాంగ సోదరులకి కూరగాయలు, గుడ్లు పంపిణీ కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో వస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా సోదరులకి ఏదో చిన్న తోడ్పాటును మేము అందించాం. జన విజ్ఞాన వేదిక ప్రధాన లక్ష్యం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ విద్యార్థుల్లో సైన్స్ని పెంపొందిస్తూ ఉండేటువంటి సంస్థ. అయితే ప్రజల అవసరాలు గుర్తించి సేవా కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో హాస్పిటల్లో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకి భోజనాలు ఇస్తూ ఉన్నాం. అది 11 సంవత్సరాలు పూర్తయిపోయి 12వ సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం. ఈ కార్యక్రమాలు కాకుండా మేము ప్రధానంగా కాలేజీల్లో, అన్ని కాలేజీలు కూడా మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళని మూఢనమ్మకాల నుంచి బయటపడేసి చూస్తాము. మనం చూసాం చిత్తూరులో జరిగినటువంటి ఒక సంఘటన. కాలేజీ ప్రొఫెసర్లుగా ఉండేటువంటి వాళ్ళ బిడ్డల్ని, కన్న బిడ్డల్ని వాళ్ళ చేతులారా చంపేసి మళ్ళీ పుడతారనేటువంటిది మనం చూసాం. అటువంటి అజ్ఞానాన్ని ప్రజలు వేడాలి, మూఢనమ్మకాలు తొలగించాలని మా సైన్స్ వేదిక 32 సంవత్సరాలు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మన గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు గారు ఈరోజు మా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. గతంలో ఈయన మా హాస్పిటల్ ప్రోగ్రాం కూడా హాజరయ్యి మమ్మల్ని ప్రోత్సహించారు. ఇదే విధంగా సార్ ఉన్నంత వరకు మా జన విజ్ఞాన వేదికి సహాయ సహకారాలు, ప్రోత్సాహాలు ఇస్తూ ఉంటారని ఆయన్ని మనుబోలు మండలం పిడూరు అరుంధతి వార్డులో శ్రీ మాతమ్మవారి నూతన విగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం మేలుకొలుపు, ప్రాతకాల పూజలు, గోపూజ, ప్రతిష్ఠిత దేవతామూర్తులకు యంత్రాలకు అభిషేకాలు, మండప దేవతా హోమాలు వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनिरोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि
सुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुंकृति मातृनिराकृति धूम्र विलोचनि धूम्रसिखे समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभनि शुंभ महाहव दर्पित भूत पिशाच पदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि भोसितमखिखण्डित कुण्डलितुण्डित मुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण खण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुर। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చిలకూరులోని జ్యోతి వేబ్రిడ్జ్ వద్ద జరిగిన కార్యక్రమంలో వైకాపాకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లాగా ప్రకటించాలి. గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడిన సమితి ప్రతినిధులు. సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి. గూడూరులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రచార గోడ పత్రికలు ఆవిష్కరించిన సిపిఐ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు. వైభవంగా శ్రీ మాతమ్మ వారి నూతన విగ్రహ శిఖర ప్రతిష్ట. మనుబోలు మండలం పిడూరు అరుంధతివాడలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.